ఈ సినిమా బాలేదని ఎవడైనా అంటే సో హలో గైస్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ టాక్సిక్ మూవీ. సో మార్నింగ్ నుంచి ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ప్రతి ఒక్క రివ్యూయర్ సోది లైక్ సినిమా బాగాలేదు, అసలు ఎగ్జిక్యూషన్ ఏం రాలేదు, అది లేదు ఇది లేదు అని చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తూనే ఉన్నారు. అందుకే నేను ఈ సినిమాకి వెళ్ళా. మూవీ రివ్యూ గురించి మాట్లాడితే అసలు ఈ సినిమా బాగాలేదని ఎవడైనా అంటే వాడు చెప్పేది నమ్మను భయ్యా, అదే నిజం. అంటే మూవీలో స్టోరీ అంటూ లేదు. డైరెక్షన్ గురించి మాట్లాడితే ఒక సీన్ బాగుంటుంది, ఎగ్జిక్యూషన్ బాగుంటుంది, కానీ అది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ఫస్ట్ హాఫ్ ఎవడు ఎందుకు చంపుతుండు, ఎవరిని చంపుతుండు అసలు నాకు అర్థం కాలే. అసలు మనం ఏ సినిమాని ఎందుకు చూస్తాం? ఒకటి స్టోరీ కోసం ఆర్ ఎంటర్టైన్మెంట్ కోసం. ఈ మూవీలో ఆ రెండు దొరకవు. ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ ఏంట్రా అంటే ఎస్ యాక్టింగ్. గొడ్డు చాకిరి బ్రో, అసలు లిటరల్లీ గొడ్డు చాకిరి చేసింది. ఎస్ ఒక అసిస్టెంట్ పెట్టి ₹1,00,00,000 ఇచ్చి ఈ పలానా స్టోరీ రాయి టాక్సిక్ అనే పేరు మీద అంటే బ్రహ్మాండంగా రాస్తారు. రైటర్స్ చాలా మంది ఉన్నారు మన టీఎఫ్ఏలో. నేను సినిమా రివ్యూ ఎలా ఇస్తా అంటే ఒక సినిమా చూసాక ఆ సినిమా ఏ సర్టెన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తే బాగుంటుంది అని చెప్తా. అంటే లైక్ మాస్ ఆడియన్స్ చూస్తే బాగుంటుందా, క్లాస్ ఆడియన్స్కి బాగుంటుందా, లైక్ ఎవరు సాటిస్ఫై అవుతారో చెప్తా. బట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అసలు ఆడియన్స్కే నచ్చదు ఈ సినిమా. 400 కోట్ల బడ్జెట్ని ఉత్తిగా వృధా చేశారు బ్రో. మేబీ ఇంకా అది మనం చెప్పలేం బ్రో. ఇక అసలు ఇంత ఇంత రాడ్ సినిమాని 3 గంటలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. యష్ అండ్ ఆ హీరోయిన్ చాలా బాగా చేశారు. నయనతార కూడా రోల్కి సాటిస్ఫై చేసింది. ఇక మిగతా ఇక మనకి త్రూ అవుట్ ద మూవీ విలన్ పేరు కూడా తెలియదు మనకి. యష్ హీరో, యష్ విలన్, యష్. సో ఈ మూవీ మీరు చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే 300 బొక్క చేసుకోకండి ప్లీజ్.